హెయిర్ లాస్, జుట్టు రాలటం, ఇది ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ప్రధానమైన సమస్య. నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ప్రతి 10 మందిలో దాదాపుగా 8 మంది ఈ సమస్యను కూడా చెప్తూ ఉన్నారంటే సమస్య తీవ్రత మనకి అర్థమవుతుంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరక్క చాలా మంది నిరాశపడుతున్నారు. అయితే దీనికి ఒక సహజసిద్ధమైన మార్గం ఉంది. అందమైన ఒత్తైన జుట్టు కోసం మనం అన్వేషించే మార్గాలు ఎన్నో నిజానికి. కానీ ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధాలలో స్పిరులినా అనేది ఒకటి. ఇది మీకు తెలుసా? ఆధునిక శాస్త్రం అలాగే ఆయుర్వేద జ్ఞానం రెండూ కూడా స్పిరులినాని జుట్టు పెరుగుదల కోసం ఒక చక్కటి ఔషధం కింద సిఫార్సు చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? దీని వెనక శాస్త్రీయత ఏమిటి? జుట్టు పెరుగుదలకి, దాని సంరక్షణకి అవసరమైనటువంటి పోషకాలు స్పిరులినాలలో పుష్కలంగా ఉన్నాయని మీకు తెలుసా? బయట కాలుష్యం, ఒత్తిడితోటి మీ జుట్టు నిస్తేజంగా మారుతూ ఉందా? స్పిరులినా అనేది మీ జుట్టుని అంతర్గతంగా ఎలా స్ట్రెంథన్ చేస్తుంది? దీని సహజమైనటువంటి సౌందర్య లక్షణాలు ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని, కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. స్పిరులినా సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రోటీన్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. ఇది ఇలాంటి ఈ స్పిరులినా మన జుట్టుని ఎలా కాపాడుతుంది, ఎలా రక్షిస్తుంది, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, మనము చాలామంది ఆ అపియరెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలా ఇవ్వటంలో ఉద్దేశం ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుందని. కాబట్టి జుట్టు అనేది కేవలం వెంట్రుకల ఒక సమూహం మాత్రమే కాదు, ఇది మన అందానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. జుట్టు ఒత్తుగా నల్లగా ఉందనుకోండి, లోపల ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో చాలామంది జీవించవచ్చని నమ్ముతూ ఉంటారు. అందుకే దీనికి ఇంత ఇంపార్టెన్స్. మహిళలు అయితే ఒక కిరీటం కోల్పోతున్నట్టుగా భావిస్తారు జుట్టు పోతున్నప్పుడు. కానీ ఈ రోజులలో చిన్న వయసు నుంచే కూడా జుట్టు రాలటం, పలచబట్టడం ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి, ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జుట్టు ఓడకుండా ఒత్తుగా ఆరోగ్యంగా పెరగటానికి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన పరిష్కారమే మనం చెప్పుకోబోతుంది. ఇదే స్పిరులినా లేదా స్పైరులినా, ఇలాంటి ఏ పేరుతోనైనా దీన్ని పిలవచ్చు. ఇది కేవలం ఒక పొడవు కాదు, ఇది మీ జుట్టు సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంచే ఒక అద్భుతమైన సహజ సంజీవని అని చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే దీని తాలూకు అవైలబిలిటీ. అంటే నిజానికి ఇది ప్రకృతి సహజ సిద్ధంగా మనకి ప్రసాదించినటువంటి ఒక అద్భుతం. అంటే మీ జుట్టుకి ఇది ఒక సంజీవినిలాగా ఇది పనిచేస్తుంది. జుట్టుకి సంబంధించినటువంటి సమస్యలకు ఆధునిక శాస్త్ర పరిశోధనలు కానీ, అలాగే ప్రాచీన ఆయుర్వేద జ్ఞానం కానీ ఇవన్నీ చూపించినటువంటి పరిష్కారమే ఇది. ఎందుకంటే నేరుగా డైరెక్ట్గా ఆయుర్వేదంలో దీని గురించి ప్రస్తావన లేకపోయినప్పటికీ కూడా ఆయుర్వేద సిద్ధాంతాలని ఉపయోగిస్తూ సహజ సిద్ధమైనటువంటి పరిష్కారం కోసం మనం చూస్తున్నప్పుడు ఇది మనకి ఉపయోగపడుతుంది. జుట్టు వేగంగా పెరగటానికి, దృఢంగా ఉండటానికి, రాలటాన్ని నివారించడానికి స్పిరులినా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఈ అద్భుతమైన నాచు పొడిలో ఉండేటటువంటి శక్తిని, దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని శాస్త్రీయంగా మనం పరిశీలిద్దాం. జుట్టు ఆరోగ్యం కోసం స్పిరులినాని ఎలా ఉపయోగించాలి, అలాగే దీని వెనుకుండేటటువంటి అసలు సిసలైనటువంటి రహస్యాలు ఏమిటి, ఈ విషయాన్ని కూడా లోతుగా మనం విశ్లేషిద్దాం. ఆయుర్వేదం ప్రకారంగా శరీరం సమతుల్యంగా ఉన్నప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు అనేది నిజానికి దాంట్లో జీవం ఉండదు, కానీ మన ఓవరాల్ హెల్త్ రిఫ్లెక్షనే జుట్టు ద్వారా బయటపడుతూ ఉంటుంది. చూడండి, జుట్టుకి జీవం ఉండదు కాబట్టి హెయిర్ కటింగ్ అప్పుడు ఆ బాధ మనకి తెలియదు, దాన్ని కట్ చేసినప్పటికీ కూడా. అంటే అర్థం ఏంటి? దాంట్లో లైఫ్ లేదు. మరి లైఫ్ లేని దానికోసం లైఫ్ ఉన్న మనం ఎందుకు ఇంత ఆరాటపడుతున్నాం అంటే అది మన ఇంటర్నల్ హెల్త్కి రిఫ్లెక్షన్ కాబట్టి. ఈ స్పిరులినా అనేది శరీరంలో ఉండేటువంటి దోషాలను సమన్వయం చేస్తూ అంతర్గత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల జుట్టుకి అవసరమైన పోషణ లభిస్తుంది. జుట్టు ఒత్తుగా బలంగా పెరగడానికి ఇది సహాయపడుతుంది. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాల్ని తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఇక్కడ అతి ముఖ్యమైన ఒక విషయం ఉంది. ఇదేంటంటే ఈ స్పిరులినా అనేది జుట్టు పెరుగుదలకి ఒక శాస్త్రీయమైనటువంటి కారణాలతోటి ఉపయోగపడుతుంది. అంటే ఏదో ఫ్లుగ్గా చెప్పడం కాదు, దీని వెనక అధ్యయనాలు ఉన్నాయి. కాబట్టి ఈ అధ్యయనాల సారాంశాన్ని మనం ఉపయోగించుకుంటే జుట్టు పెరుగుదల కోసం ఈ స్పిరులినాని వాడుకోవచ్చు. స్పిరులినా అనేది ఏంటి అంటే ఒక రకమైన నీలి ఆకుపచ్చ నాచు, అంటే బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. దీన్ని ఈ పేరుతోటి పిలుస్తారు, బ్లూ గ్రీన్ ఆల్గే. ఇది సముద్రపు నీళ్ల అడుగులో లేకపోతే మంచినీటి చెరువుల్లో కూడా ఇది పెరుగుతుంది. దీన్ని ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా ఎండబెట్టి పొడిగా మార్చుతారు. అది ఆర్గానిక్గా ప్రాసెస్ చేస్తారు.
ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి ఈ స్పిరులినా పొడిని ఉపయోగించడం వల్ల దాని స్వచ్ఛతని మనం నమ్మొచ్చు. అసలు దీని గురించి కొంత పూర్వాపరాలు మీరు తెలుసుకోవాలి. కొరియా దేశపు పరిశోధకులు 2025లో విడుదల చేసినటువంటి ఒక అధ్యయనం ప్రకారంగా స్పిరులినా జుట్టుని వేగంగా పెంచడానికి సహాయపడుతుంది, అలాగే రాలటాన్ని నివారిస్తుంది, మెయిన్గా జుట్టు ఒత్తుగా పెరగటానికి కూడా సహాయపడుతుంది. ఎందుకు సహాయపడుతుంది అంటే దీంట్లో 4 ప్రధానమైనటువంటి కారణాన్ని వీళ్ళు ప్రపోజ్ చేసి నిరూపించారు. ఈ కారణాలని వరుసగా తెలుసుకుందాం. మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్, అంటే ఈ మాంసకృతులు అనేవి జుట్టుకి జీవనాధారం కాబట్టి ఇవి స్పిరులినాలలో ఉంటాయి. జుట్టు అనేది ప్రధానంగా ప్రోటీన్ అంటే కెరాటిన్ తోటి నిర్మితం అవుతుంది. ప్రోటీన్ అనేది ఏమిటి? జుట్టుకి ఒక మూల పదార్థం. మీరు ఎంత ఎక్కువ ప్రోటీన్ అందిస్తే జుట్టు పెరుగుదల అంత వేగంగా ఉంటుంది. స్పిరులినా పొడిలో సుమారుగా 57% ప్రోటీన్ ఉంటుంది. ఇది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సోయాబీన్స్ లేకపోతే మీల్ మేకర్లు ఉంటాయే అలాంటి ఆహార పదార్థాల్లో ఉండేటటువంటి ప్రోటీన్ శాతం 44 నుంచి 48%. అంటే దానికంటే ఇది ఎక్కువ స్పిరులినాలో ఉండేది. ఈ స్పిరులినాలో ఉండేటువంటి ఈ ప్రోటీన్ కేవలం ఎక్కువ శాతంలో ఉండటం మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో యాసిడ్స్ని కలిగి ఉంటుంది. అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారే అవి కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు కుదుళ్ళని పెరగటానికి సహాయపడతాయి. అంటే కుదుళ్ళ నుంచి కొత్త వెంట్రుకలు రావడానికి, వచ్చిన వెంట్రుకలు వేగంగా పెరగటానికి తోడ్పడతాయి ఈ అమైనో యాసిడ్స్ అనేవి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 100 గ్రాముల స్పిరులినా పొడిలో సుమారుగా 10 గ్రాములు ముఖ్యమైన అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సిస్టిన్, అలాగే మిథియానిన్, ఇంకా ఆర్జినిన్, ఇంకా లైసిన్, ఇంకా ప్రొలైన్, అలాగే టైరోసిన్, ఇలాంటి 6 ముఖ్యమైన అమైనో యాసిడ్స్ దీంట్లో ఉంటాయి. ప్రోటీన్ లోపం వల్ల చాలా మందికి జుట్టు రాలుతుంది, పలచబడుతూ ఉంటుంది. అంటే ఈ సమస్యలు మెయిన్గా ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఎదురవుతూ ఉంటాయి, జుట్టు రావటం, పలచబడటం. ఇక ఈ కార్బోహైడ్రేట్లు లేకపోతే కొవ్వులు అధికంగా తినటం వల్ల ప్రోటీన్ లోపం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే మొత్తం తినేది మనం మొత్తం తినే ఫుడ్లో మనం కార్బోహైడ్రేట్ పెంచామనుకోండి ప్రోటీన్ కంటెంట్ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది ప్రోటీన్ డిఫిషియన్సీకి కారణం అవుతూ ఉంటుంది. స్పిరులినా ఈ ప్రోటీన్ లోపాన్ని తీరుస్తూ జుట్టుకి పూర్తి పోషణని అందిస్తుంది. ఇది దీని గొప్పతనం. ఇక్కడ ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా జుట్టు అనేది అస్థిధాతు అంటే ఎముకల ధాతు తాలూకు ఉపధాతు. ఇక్కడ అస్థిధాతు బలంగా ఉండాలంటే శరీరానికి తగినంత ప్రోటీన్ అంటే రసరక్త మాంసం మేధోస్థి మత శుక్రాలని ఒకదాని తర్వాత ఒకటి అందుతూ ఉంటాయి. మాంసం నుంచి అస్థిధాతు అనేది బలంగా తయారవుతుంది. ఇది ఇక్కడ ఆయుర్వేదిక్ సిద్ధాంతం. స్పిరులినా ఈ ధాతువుని స్ట్రెంథన్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఇదేమిటంటే విటమిన్లు. జుట్టుకి ఇవి కూడా అవసరం. అందుకే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ విటమిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు జుట్టు రాలుతుంది అన్నప్పుడు. ఆ విటమిన్లు అన్నీ కూడా అమేజింగ్గా దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక కీలకమైన విషయమే. అంటే జుట్టు కుదుళ్ళు అనేది బలంగా ఉండాలంటే, జుట్టు కుదుళ్ళ నుంచి ఆరోగ్యంగా అది పెరగాలంటే, దృఢంగా ఉండాలన్నా, రాలకుండా ఉండాలన్నా అప్పుడు ముఖ్యమైనటువంటి విటమిన్లు అవసరం. స్పిరులినాలో ఈ జుట్టు ఆరోగ్యానికి తోడ్పడేటువంటి జింక్ ఉంటుంది, అలాగే విటమిన్ B12 ఉంటుంది, ఇంకా విటమిన్ B1 ఉంటుంది, అలాగే విటమిన్ B2 కూడా ఉంటుంది. ఇలాంటివి ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ప్రస్తుతం మనం తినేటువంటి ఆ పాలిష్ పట్టినటువంటి ఆహార పదార్థాలు, రిఫైన్ చేసినటువంటి అల్ట్రా రిఫైన్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, రసాయనాలతో శుద్ధి చేసినటువంటి ఆహారాలు ఇవన్నీ కూడా విటమిన్ B లోపానికి కారణమవుతూ ఉన్నాయి. విటమిన్ల లోపం వల్ల కూడా జుట్టు రాలటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మేజర్ కాజ్ విటమిన్ డెఫిషియన్సీ అనేది. ఇక్కడ ఈ స్పైరులినాలో ఈ విటమిన్లు అనేవి పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తూ దాని పెరుగుదలకి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో జుట్టుకి పోషణ అనేది శరీరంలో ఉండేటువంటి రసధాతు అంటే ప్లాజ్మా ద్వారా అందుతుంది. ఈ B విటమిన్లు రసధాతుని స్ట్రెంథన్ చేస్తూ జుట్టుకి తగినంత పోషణని అందిస్తాయి. అలాగే మూడో ముఖ్యమైన పాయింట్ ఉంది, ఇదేమిటంటే యాంటాక్సిడెంట్స్. ఇవి మన శరీరాన్ని మెయిన్గా జుట్టుని రక్షిస్తాయి. కాబట్టి రక్షణ అంటే కాలుష్యం నుంచి రక్షించడానికి యాంటాక్సిడెంట్ ఉపయోగపడతాయి. అవి స్పిరులినాలో ఉంటాయి. అంటే ఈ స్పైరులినాలో జాంతిన్, అలాగే లూటిన్, ఇంకా జియోజాంతిన్ ఇలాంటి శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్లు జుట్టు కుదుళ్ళ దగ్గర కొత్త రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతూ ఉంటాయి. అలాగే రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్ వ్యాకోచించి జుట్టు కుదుళ్ళకి ఎక్కువ రక్తం సరఫరా అయ్యేలాగా చేస్తాయి. ఇది జుట్టు కుదుళ్ళకి ఆక్సిజన్ని, పోషకాన్ని సమృద్ధిగా అందిస్తుంది ఎప్పుడైతే వాసో డైలటేషన్ జరిగిందో అప్పుడు. ఇంకా ఈ యాంటాక్సిడెంట్లు మన చుట్టుపక్కల వాతావరణంలో ఉండేటువంటి దుమ్ము, ధూళి, కాలుష్యం, రసాయనాలు, బ్యాక్టీరియల్ మేనిఫెస్టేషన్స్ ఇలాంటి వాటి నుంచి మన జుట్టు కుదులు పాడవకుండా కూడా రక్షిస్తూ ఉంటాయి. దీనివల్ల జుట్టు రావటం అనేది తగ్గుతుంది.
ఆయుర్వేద దృక్పథంలో ఈ బాహ్య కారకాల వల్ల కలిగేటువంటి నష్టం నుంచి జుట్టును రక్షించడానికి ఇలాంటి ఈ మూలకాలు ఇలాంటివన్నీ కూడా కీలకం. కాబట్టి అంటే ఇన్వేడర్స్ అంటారు, వాటి నుంచి మనం రక్షించుకోవాలి. దానికి మనం హోస్ట్ మెకానిజం అంటే మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. దానికి ఇవి సహాయపడతాయి ఈ యాంటాక్సిడెంట్లు అనేవి. వీటిని మామూలుగా శరీరాన్ని శుద్ధి చేయటానికి అలాగే రీజువనేట్ చేయడానికి వాడుతూ ఉంటాం. ఇంకొక అతి ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది, ఇదేంటంటే స్టెమ్ సెల్స్, అంటే ఈ పాపులర్ సెల్స్ అంటారు. ఇది స్ట్రెంథన్ అయినప్పుడు జుట్టు అనేది రీజువనేట్ అవుతుంది. దానికి ఈ స్పైరులినా అనేది సహాయపడుతుంది. చర్మం కింద ఉండేటటువంటి ఆ స్టెమ్ సెల్స్ జుట్టు పెరుగుదలకి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ స్పైరులినాన్ని ఉపయోగించినప్పుడు ఈ స్టెమ్ సెల్స్ సంఖ్య పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ఇంకా జుట్టు పెరుగుదలకి అవసరమైనటువంటి ఆ పాపులర్ సెల్స్ వృద్ధి కూడా ఈ స్పిరులినా వాడకం వల్ల పెరుగుతుంది. ఈ పాపులరీ సెల్స్ లేదా పాపులర్ సెల్స్ పెరుగుదలకి ఎప్పుడైతే ఈ సెల్స్ పెరిగాయో అప్పుడు జుట్టు పెరుగుదల అనేది డైరెక్ట్గా ఉంటుంది. ఈ స్పైరులినా ఈ పాపులర్ సెల్స్ వృద్ధి పైన నేరుగా పనిచేస్తూ జుట్టు పెరుగుదలని స్ట్రెంథన్ చేస్తుంది, వేగవంతం చేస్తుంది. ఇక్కడ మళ్ళీ కొరియన్ రీసెర్చ్ విషయానికి వస్తే కొరియన్ ఫుడ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా జరిగినటువంటి పరిశోధన ఈ వాస్తవాన్ని నిర్ధారిస్తుంది. ఆయుర్వేదంలో ప్రాణశక్తి అంటే శరీరంలో ఉండేటువంటి జీవశక్తి అనేది కణాల పునరుత్పత్తికి మెయిన్ కాజ్. స్పైరులినా అనేది ప్రాణశక్తిని పెంచుతూ స్టెమ్ సెల్స్ అలాగే పాపులర్ సెల్స్ వృద్ధిని పెంచుతుంది. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది, అంతా బాగానే ఉంది, మరి దీన్ని వాడకం ఎలా అంటే స్పిరులినాని వాడేటటువంటి విధానం ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఈ స్పైరులినా పొడిని మీరు ఆన్లైన్లో తెచ్చుకోవచ్చు, కావాలంటే కింద లింక్స్ కూడా ఇస్తున్నాను. అలాగే ఎక్కడైనా ఫుడ్ స్టోర్స్ ద్వారా కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ఈవెన్ ఆయుర్వేదిక్ కంపెనీస్ కొన్ని డాబర్ లాంటివి కూడా ఈ స్పైరులినాని ప్రొడ్యూస్ చేస్తూ ఆయుర్వేదిక్ లైసెన్స్ తోటి మార్కెట్ చేస్తున్నాయి. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి ఉత్పత్తులు ఎంచుకోవడం అనేది ఇక్కడ ముఖ్యం. రోజుకి 5 నుంచి 10 గ్రాముల ఈ స్పైరులినా పొడిని ఒక పొడిలాగా వాడుకోవాలంటే అలా వాడుకోవచ్చు. కొంతమందికి దీని వాసన ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే స్పైరులినాన్ని మీరు కొని ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, ఎలుకలు దాడి చేస్తాయి, ఎలుకలు తింటాయి వాటిని. కాబట్టి జాగ్రత్తగా ఎలుకల నుంచి కూడా మీరు రక్షించుకోవాలి. అంటే వాటి నాచు వాసన అలా వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ స్పైరులినా మీరు వాడాలనుకుంటే పెరుగులో కలుపుకొని వెంటనే మింగేయచ్చు. లేకపోతే ఖాళీ క్యాప్సూల్స్ కొనుక్కొని 00 సైజు క్యాప్సూల్స్ దొరుకుతాయి, వాటిలో ఈ స్పైరులినా పొడిని నింపి దాన్ని రోజుకి ఉదయం 2 రాత్రి 2 చొప్పున లేదా ఉదయం 1 రాత్రి 1 చొప్పున దీన్ని మింగొచ్చు. మీరు క్రమం తప్పకుండా దీన్ని ఇలా వాడుతూ ఉంటే 10 నుంచి 20 రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు రాలటం ఆగుతూ బేబీ హెయిర్ కనిపిస్తుంది మీకు. ఈ స్పైరులినా అనేది ఒక రకమైనటువంటి సూక్ష్మ శైవాలం, అంటే మైక్రో ఆల్గే అంటారు. ఆయుర్వేదం దీన్ని ఆ భూమిపైన లభించేటువంటి అమృతం అని కూడా ఆయుర్వేద కోణంలో చెప్పొచ్చు. ఇది శరీరంలో విష పదార్థాలను తొలగిస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంటే ఇది ఒక రసాయన ధర్మం కలిగి ఉంటుంది. కాబట్టి దీర్ఘాయుష్ని ఆరోగ్యాన్ని ఇది పెంచుతుంది. కాబట్టి ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. ఈ స్పైరులినా అనేది కేవలం జుట్టు సమస్యలకు మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం అని చెప్పొచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు, శరీరాన్ని అంతర్గతంగా స్ట్రెంథన్ చేస్తుంది. ఇది ఆరోగ్యానికి సంబంధించిన ఒక ప్రయాణం ఇది. కాబట్టి ఈ ప్రయాణం అనేది నిరంతరం జరిగేటటువంటి ఒక ప్రక్రియ. మీ జుట్టు అనేది కేవలం వెంట్రుకల గుట్ట మాత్రమే కాదు, ఇది మీ ఆత్మవిశ్వాసానికి, జీవన శైలికి, అంతర్గత ఆరోగ్యానికి ప్రతిబింబం, ఒక రిఫ్లెక్షన్ మీ జుట్టు అనేది. ఈ స్పైరులినా మీ దైనందిన జీవన శైలిలో చేర్చుకోవటం వల్ల దీన్ని మీరు కేవలం జుట్టుని సంరక్షించుకోవటం మాత్రమే కాదు, మీ శరీరానికి, మనసుకు కూడా కొత్త ఉత్తేజాన్ని అందించగలుగుతారు. ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి ఈ వరాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన, అందమైన జీవితాన్ని గడపండి. మీ జుట్టు చిరునవ్వు చిందించినప్పుడు మీ జీవితం కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందంతో వెల్లివిరుస్తుంది. జుట్టు రాలటం అనే చీకటిని తరిమి కొట్టి కొత్త వెంట్రుకల ఆశాకిరణాన్ని మీరు స్వాగతించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.